దండుగా 4 పైసలు 4,000 అన్న కాడ 3,000 అన్ని ఇస్తాడు దొంగ. ఎందుకు అని బతుకు లేదు అమ్మ. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా చేసిండు. గిరాయికైనా ఆ రోడ్ల పొంటి సడువు ఆ నల్లాలు వేసిండు కేసీఆర్. వీడ చేంజ్ చేసిండు ఏం లేదు. ఆ నున్నగా చేసిండు రోడ్లు, సిమెంట్ రోడ్లు చేసిండు, కానీ వీడేం లేదు. పథకం తెలుసా వచ్చి కానీ పథకం ఇచ్చిన ఫిర్ బస్ తప్ప ఏది మా ఊళ్ళో ఫిర్ బస్ లేదు. ఆటోకు పోయి రాని 50, అటు పోంగ 50, 100 రూపాయలు అవుతాయి. అత్తలేదు. ఏం సరిపోతుంది? ఎక్కడిచ్చిండు? 3,000 అన్ని ఉన్నాయా? 4,000 అన్న కాడ 3,000 అన్ని ఇయ్యలే. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు దసరాకు సీరియల్ పెట్టేది. ఇంద్రమ్మ సీరియల్ వచ్చిన రాలే. మా ఊళ్ళకే సీరియల్ రాలే, పైసలు రాలే. రాష్ట్రం కాదనుకుంటా. మాది తెలంగాణ. మహారాష్ట్రం కాకుండా ఏ రాష్ట్రం? ఎందుకు ఇస్తలేడమ్మా? ఫ్రీ బస్ ఇస్తలేడు, సీరియల్ ఇస్తలేడు. ఎవ్వలేవు. ఈ ఎక్కిన కాంచి భర్త బంధు అన్ని బంద్, రైతు పైసలు బంధు, మా సీరియల్ బంధు అన్ని బంద్ అయినాయి. మళ్ళీ వేస్తారా అమ్మ ఓటు? ఇంకే చేస్తామని గడ పెట్రోల్ బస్సు తలగ పెడతాం రేవంత్ రెడ్డికి. పాపం ఎందుకు? మాకు ఇస్తామని బరబరి గ్యాస్ లో పెంచిండు. ఇప్పుడు అమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు గిది ఇస్తా అని చెప్పేసి ఏం చెప్పలే, అడగకుండా కూడా ఇచ్చేసిండు. ఇచ్చేసిండు. 200 పింఛని 1,000 రూపాయలు చేసిండు. 1,000 రూపాయలు పోయి మళ్ళా 2,000 పెంచిండు. ఆ 2,000 మళ్ళీ వీడిస్తాడు, కానీ మాకు ఎక్కువ ఇవ్వలేడు దండుగా. అమ్మ ఇప్పుడు తెలంగాణ రాకముందు అప్పుడు కాంగ్రెస్ ఉండే కదా, ఇప్పుడు తెలంగాణ పోయింది కదా గవర్నమెంట్. తెలంగాణ రాకముందు కరెంటు కానీ నీళ్లు కానీ ఎట్లా ఉండేదమ్మా? మంచిగా ఉండేది. ఇప్పుడు అన్ని ఎవ్వి లేవు. నేను కావాలని అసలే చెప్పా. ఎవ్వరికి అత్తలేవు, అందరూ ఎందుకు తప్ప వాళ్ళకు. మా సూరన్నకి వచ్చేది గవ్వే 2,000, నాకు వచ్చేది గవ్వే 2,000. ఏం చెప్తావమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు మరి ఇప్పుడు? ఏం చెప్తా? ఉండద్దు, కేసీఆర్ ఉండాలని చెప్తా అంతే. రేవంత్ రెడ్డి ఏం చేయలేదమ్మా నీకు? ఏం లేదు. పోకుంటే ఏం చేస్తాడు? మళ్ళీ ఓటేస్తా అమ్మా? అయ్యా కాంగ్రెస్ పార్టీకి ఓటేయి. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. లేదు, 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. చేస్తావు ఓటు? అయ్యా కార్కేత కేసీఆర్ కి. రేవంత్ రెడ్డికి అయ్యా. ఎందుకమ్మా? అయ్యా సీరియల్ లేవు. అత్త నేను 4,000 ఇస్తాను, 3,000 గతి లేవు. ఎందుకు వేయాలి అని గాలబెట్టా? అయ్యా మళ్ళీ అదే ధైర్యంతో 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. ఎట్లా? ఈ అమ్మాయి అందరితో నేను ఏం చేస్తాం మరి? మాకు మా ఊళ్ళకే రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పండుగకు ఇచ్చిండు. మరి ఇప్పుడు వస్తలేవు, మీకు ఏమనిపిస్తుంది చెప్పు? వీడు ఉండద్దు అనిపిస్తుంది. ఎందుకు ఓటేసి అనిపిస్తుందా? ఎందుకు ఓటేసి గెలిపించి చదువుకునే పోరగాని లేచింది, కానీ పెద్ద మనుషులు ఇవ్వలే. మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. ఇస్తలేడు. నా కోడలు మహిళలు ఉన్నది, దానికి ₹1 లేదు. మీ కోడలకు సీరియల్ వచ్చినా? లేవు. గ్రూప్ లో ఉన్నది అమ్మా. మా ఊళ్ళకి అసలే రాలే కలక్క. కరెంట్ బిల్లు మాకు ఇంకింత ఎక్కువనే కాలుతా అంటే పైసలు వేస్తాను, కానీ మాకు 0 రాలే. మాకు 0 కరెంటే లేదు. బిల్లు నెలకు 1,500 కడతాను. పెన్షన్ వస్తుందా అమ్మా? 2,000 వస్తుంది. 4,000 ఇస్తాను తెలియదు. ఎట్లా ఉంది మరి ప్రభుత్వం ఇప్పుడు? ఏం మంచిగా లేదు. ఎవరిని ఏం పొడుగు చేస్తలేదు. కేసీఆర్ చేసిండు. ఏం చేసిండమ్మా? ఏం చేస్తాడు? మనసులో మంచుకున్నాం, సచ్చుడు బతుకుడు బాగలేదు. మీ ఊరు ఎక్కడమ్మా? మా ఊరు పేడపల్లి. రైతు బంధు వచ్చిందా? ఇస్తాడు కానీ నేను ఇచ్చిండేమో. ఇయ్యలేదా?
ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు? ఓ కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ పాడవాడ ఆ? దండుగా దండగా తెలంగాణ మంచుకుంది. మరి చదువుకునే పోరగాళ్ళు ఈ రేవంత్ రెడ్డి గుద్దినాక ఎక్కడ గెలుతాడు? మంచిగా ఉన్నదా మరి ఇప్పుడు ప్రభుత్వం? నౌకర్లు ఇస్తానని ఇచ్చిండ వాడు? బస్ ఎవడు ఎక్కుతాడు? మా ఊరికి బస్సే లేదా? మీ ఊరికి బస్ లేదా? లేదు. ఎందుకు? ఫ్రీ బస్సు మహిళలు మంచిగా ఉన్నారు. ఏది లేదు, బస్సు లేదు, మను లేదు, ఏది లేదు. మా ఊరికి ఆటోలు తప్ప బస్సులే లేవు. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? మా ఊళ్ళో ఎమ్మెల్యే లేరు. లేరా? ఎమ్మెల్యే లేరా అసలు? ఎమ్మెల్యే లేరు, సర్పంచ్ లేడు, ఎవరు లేరు. ముఖ్యమంత్రి తెలుసా నీకు? ముఖ్యమంత్రి ఎవరో తెలియదా? తెలియదు. ఇప్పుడే చెప్పినావు అమ్మ, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రుడు వాడు నిన్ను ఇయ్యాలి ఎక్కి. మరి ఏంది? మంచిగా లేదు ఎవరు ఈ సంవత్సరం అసలే మంచిగా లేదు. అసలు మనసులు వచ్చిన వాళ్ళే లేరు. ఎట్లా బతకాలి బిడ్డ? ఈ కట్టం చేసుకుంటేనే బతుకుడే ఎట్లా మరి? కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. ఏం చేస్తాండు ఆయన? దండుగా వేస్ట్. ఏడు బిడ్డ పింఛన్ 2,000 రూపాయల పింఛన్ కదా ఆయన వేసిందే, కేసీఆర్ చేసిందే ఆయనే ఇస్తాడు ఇక 2,000 అంతే. ఇంకెక్కడ ఎక్కువ ఇస్తాను బిడ్డ? గ్యాస్ అంటే గ్యాస్ కూడా లేదా ఇప్పుడు. ఎట్లా 500 గ్యాస్ అనే గ్యాస్ లేదా, మన లేదా. ఇప్పుడు మళ్ళీ 1,500 అట. మళ్ళీ అది ఇప్పుడు బిగ్ చేస్తే మళ్ళీ నెలకో ఏమో 15 రోజులకో ఏమో 20 రోజులకో వస్తుందట. ఎట్లా బిడ్డ? ఎట్లా అసలు ఈ ప్రభుత్వం ఎట్లా ఉందమ్మా? అంటే గత ప్రభుత్వం నుంచి పోల్చుకుంటే మంచిగా ఉన్నది? ఏ మంచిగా లేదు నాన్న. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు వేస్ట్. ఇప్పుడు ఏం లేదు, దండుగా వేస్ట్. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చింది? మంచిగా ఉన్నాం, మంచిగా 4 పైసలు దొరికినాయి, గిరాకీ కూడా ఉండే బిడ్డ. ఇప్పుడు ఏం గిరాకీ లేదు, అందరు బేరం చేస్తాండ్రు. అంతలో ఏం మంచిగా లేదు ఎవరు. ఉన్నాయి మధ్యవర్తులు బతుకుడు కట్టే ఉన్నది బిడ్డ. ఏం చేస్తాం? వాడు బస్సు ఫిరి పెట్టిండు కానీ ఎవరు ఎక్కుతాను బిడ్డ. బస్సు ఫ్రీది ఇంకోటి మహిళలకు 2,500 ఇస్తున్నాం అని చెప్పి లేదు బిడ్డ, రూపాయి కూడా లేదు. వాడు అన్నాడు కానీ రూపాయి లేదు. బియ్యం మాత్రం ఒక 5 కిలోలు 6 కిలోల బియ్యం ఇస్తాడు అంతే అన్నాడు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఇప్పుడు ఏం లేదు. ఇక గిరాకీ ఎట్లా వస్తుందమ్మా? గిరాకీ లేదు బిడ్డ అంటలేనా? గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు దండగా అప్పుడు మంచిగానే ఉండే కానీ ఇప్పుడు గిట్లుంటే మేమేం బతుకుతాం బిడ్డ? ఇప్పుడు లేదు.